హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మీకందరికీ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇక 2025 అయితే హ్యాపీగా ఎండింగ్ అయితే అయిపోయింది. ఇక 2026లోకి హ్యాపీగా ఎంట్రీ అయితే ఇచ్చేసామనే చెప్పాలి. ఇక నిజంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా యూట్యూబ్ ఛానల్ తరపున. ఇక ఈ వారం మన స్టార్ మా పరివారంలో అయితే అందరికీ ఇష్టమైనటువంటి కంటెస్టెంట్స్ అయితే వచ్చేస్తున్నారు BB9 నుంచి, అంటే బిగ్ బాస్ సీజన్ 9 నుండి. సో చాలా మంది దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అది ఈ వారమే నూతన సంవత్సరంలో ఫస్ట్ ఎపిసోడ్లో రావడం వావ్ సూపర్ కిక్ అయితే ఇస్తుంది కదా. ఇక వీళ్ళందరూ వచ్చి చేసే హంగామా అంతా ఇంత కాదండి. ఇక ప్రతిసారి ఆనవాయితీగా బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీని ఎవరు పొందుకుంటారో వాళ్ళు ఆ ట్రోఫీని తీసుకొచ్చి స్టార్ మా పరివారంలో ఆ ట్రోఫీని చూపిస్తూ వాళ్ళు పొందే సంతోషం సూపర్గా ఉంటుంది. అలాగే ఆ ట్రోఫీని చూస్తూ మిగిలిన వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నిజంగానే బిగ్ బాస్ సీజన్ 9 కామనర్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చేసి నిజంగా కామనర్ ఈరోజు ఆ యొక్క ట్రోఫీని గెలుచుకున్నాడంటే అంత సామాన్యమైన విషయం అయితే కాదు. ఇప్పుడైతే కళ్యాణ్ చాలా బిజీ అయిపోయాడండి. ప్రతి దగ్గర ప్రోగ్రామ్స్లో కానివ్వండి, బయట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటే అక్కడ కూడా కళ్యాణ్ అయితే హంగామా చేస్తున్నాడని చెప్పాలి. సో ఇక విష్ణుప్రియ అలాగే మన కళ్యాణ్ వీళ్ళంతా కొన్ని బయట ఈవెంట్స్లో ఆ ఏలూరు దగ్గర, కాకినాడ దగ్గర వీళ్ళు ఆ ఈవెంట్స్ చేస్తూ ఉంటే వీళ్ళైతే నెక్స్ట్ రేంజ్లో డ్యాన్సెస్ అయితే వేస్తున్నారు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ వారం స్టార్ మా పరివారానికి కళ్యాణ్, డేమాన్ పవన్, శ్రీజ, రీతు, అలాగే సంజన గారు, ఇమ్మాన్యుయల్, భరణి గారు, దివ్య, సుమన్ శెట్టి గారు వీళ్ళంతా, రాము రాథోడ్ వీళ్ళంతా అయితే వచ్చేస్తున్నారు. ఇక వీళ్ళంతా వచ్చేస్తే నార్మల్గా వదిలిపెడతారా మన శ్రీముఖి గారు? అస్సలు వదిలిపెట్టరు కదా. సో హంగామా అంతా పక్కన పెట్టేస్తే వీళ్ళకి కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అంటే వీళ్ళొక రిపోర్టర్స్ లాగా మన శ్రీముఖి, అవినాష్, హరి వీళ్ళు రిపోర్టర్స్ లాగా వీళ్ళందరినీ రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరినీ ఒక బెంచ్ల మీద కూర్చోబెట్టేసి ఫస్ట్ భరణి గారికి ఒక క్వశ్చన్, భరణి గారు మేము మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాము. సో ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా నటించారా అని, ఆ నటించింది ఎవరో మీరు చెప్పండి, ఎందుకు నటించారో కూడా చెప్పండి అన్నట్టుగా ఒక క్వశ్చన్ అయితే వేస్తారు. సో మనకు ఏమని చెప్తాడు ఇక భరణి గారు? ఇప్పుడు ఏం చెప్పినా అది ఒక పెద్ద సెన్సేషన్ అయితే అయిపోతుంది. అందుకే ఆయన కూడా చాలా తెలివైన ఆయన కాబట్టి ఇక ఆయన చెప్పిన ఆన్సర్ అంటే అవును నటించారు అని అన్నారు. ఎవరు వాళ్ళు అనగానే అందరూ నటించారు. నటించాలి కదా, ఎందుకంటే అందరము స్ట్రైట్ ఫార్వర్డ్గా అక్కడ ఉండలేం. సో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరూ ఒక చిన్న విషయమైనా పెద్ద విషయానికైనా నటించే ఉంటారు అని చెప్పేసి చాలా తెలివిగా చెప్పేసి తప్పించుకున్నారు. అదేంటి మీరు అలా అంటున్నారు? మీకు మరి మీ అంటే ఇంకెవరైనా మీకు దగ్గర వాళ్ళు మరి మీరు కూడా నటించుంటారు కదా. అంటే అందరూ నటించారు అంటే మీరు కూడా నటించి ఉంటారు కదా. అంటే అవును నటించారంటే, అంటే మీరు సుమన్ శెట్టి గారితో నటించారా లేకపోతే స్నేహం చేశారా అన్నట్టుగా అడుగుతారనమాట. ఇక నాకు సుమన్ శెట్టి గారి దగ్గర నటించాల్సిన అవసరమే రాలేదు. సో జెన్యూన్గానే మా ఇద్దరి మధ్య బాండ్ అయితే ఏర్పడింది అన్నట్టుగా చెప్పారు. అంటే ఇంకా క్వశ్చన్ మీకేనండి ఆడియన్స్కి, ఎవరు నటించుంటారు, ఎవరు ఫేక్ అని ఈయన అనుకొని ఉంటారు అనేది మీరే కమెంట్ అయితే చేసేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రీతుకి వచ్చేసి ఏంటి నీ ఫ్రెండ్ ఇమ్మాన్యుయల్ అయితే నువ్వెళ్ళి డేమాన్ పవన్కి సపోర్ట్ చేస్తున్నావు అనగానే అవును నాకు జెన్యున్గా హౌస్లో ఎవరు నాకు సపోర్ట్ చేశారో, సో నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేశారో వాళ్ళు గెలవాలని నేను బయట వాళ్ళ కోసం పోరాటం చేశాను, అంతేకాని ఇమ్మాన్యుయల్ కోసం ఎందుకు చేస్తాను అన్నట్టుగా చెప్పేసింది అనమాట. దీంతో ఇమ్మాన్యుయల్ షాక్ అయిపోయాడు. అయ్యో ఏంటి రీతు నా కోసం పోరాడలేదా, సో ఏం చేసింది అన్నట్టుగా షాక్ అయితే ఇచ్చేశాడు. ఎవరైనా అంతే కదండి. సో బయట ఫ్రెండ్స్ అయినప్పటికీ కొంతమంది లోపల వాళ్ళతో ఉండరు, ఇంకొంతమంది మంచి ఫ్రెండ్స్ అవుతారు, ఇంకొంతమంది లోపలే ఫ్రెండ్స్ అవుతారు, బయటకు వచ్చిన తర్వాత అంతా కట్ అయిపోతుంది. అలా ఉంటుంది పరిస్థితి. బిగ్ బాస్ హౌస్ అంటేనే మ్యాజికల్ హౌస్ అనమాట. ఇక నెక్స్ట్ ఇలా కాంట్రవర్సీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఒక మంచి గేమ్ అయితే ఆడిపించాలి కదా మన శ్రీముఖి. ఇక అక్కడికి ఒక ఫ్యామిలీ ట్రీని అయితే తీసుకుని వచ్చేసారు. నిజంగా ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఏదైనా హైలైట్ అయిందంటే గుడ్ మ్యాటర్ తర్వాత ఈ ఫ్యామిలీ బాండింగ్స్ అనేది చాలా హైలైట్ అయిపోయిందండి. ఇక దీంట్లో ఒక పెద్ద ట్రీని పెట్టేసి కంటెస్టెంట్స్ ఫొటోస్ అన్నీ అంటించేశారు. ఇక మన ఇమ్మాన్యుయల్ని పిలిచి ఈ యొక్క బాండింగ్స్ గురించి చెప్పురా బాబోయ్ అనగానే అబ్బా ఫస్ట్
నాన్న అని చెప్పేసి భరణి గారికైతే రాసేసారనమాట. ఏంట్రా నువ్వు అమ్మను వదిలేసి నాన్న గురించి రాసినట్టు రే ఉండండిరా నేను ఫస్ట్ ఫ్యామిలీ ట్రీలో పెద్ద కదా పెద్ద దగ్గర నుంచి వస్తాను అని చెప్పేసి భరణి గారి దగ్గర నాన్న అని రాసేసారు. సంజన గారి దగ్గర అమ్మ అని రాశాడు. కానీ ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పాడండి. వీళ్ళిద్దరికి మధ్య సంబంధమే లేదు. ఈయన దారి వేరు, ఈమె దారి వేరు. వీళ్ళిద్దరు అమ్మా నాన్న కాదు, ఊరికే వీళ్ళు ఆ నాన్న సైడ్ కొంతమంది ఉన్నారు, అమ్మ సైడ్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా ఇట్లాగా పెట్టేశాడు అనమాట. ఇక నాన్నకి కూతురు ఎవరో తెలుసు కదా అందరికీ, మన తనూజ గారు. సో తనూజ గారు కూతురంట. ఇక సంజన గారి కొడుకు వచ్చేసి ఇమ్మాన్యుయల్. ఇక దీంతో హరి కామ్గా ఉంటాడు. ఏంటి నువ్వు తనూజ అన్నా చెల్లెళ్ళా లేకపోతే అక్క తమ్ముళ్ళ అన్నట్టుగా చెప్పగానే ఇక ఇమ్మాన్యుయల్ వచ్చేసి ఇలా చూస్తుంటాడు. రే ఏంట్రా మమ్మల్ని అన్నా చెల్లెల్ని చేసేసావా అన్నట్టుగా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన క్యూట్ కళ్యాణ్ వచ్చేసరికి ఏమన్నాడో తెలుసా, ఈ అబ్బాయి అందరికీ నచ్చేటటువంటి పక్కింటి అబ్బాయి. ఏంటి పక్కింటి అబ్బాయా? మరి ఈ పక్కింటి అబ్బాయి ఎప్పుడు కూడా భరణి గారి ఇంట్లోనే ఉంటాయి కళ్ళు అనగానే ఇక శ్రీజ చూడండి తన మీద చెయ్యేసి నవ్విందే నవ్వుతూ ఉందనమాట వీళ్ళిద్దరూ. ఏంట్రా అంటే అమ్మాయి అక్కడుంది కదా అందుకని తొంగి తొంగి చూస్తున్న కొంటికి అబ్బాయి అనమాట మన కళ్యాణ్. ఇక నెక్స్ట్ బావా మరదళ్ళు వీళ్ళిద్దరు ఎవరో తెలుసు కదా, చెప్పగానే అందరికి అర్థమైపోయింటది. డేమాన్ పవన్ అండ్ రీతు బావా మరదళ్ళు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఇక బావని చూడగానే మన మరదలు కామ్గా ఉంటుంది. బావా బావా నువ్వు నా పాలకోవా అన్నట్టుగా ఏదో సెటైర్లు అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో డేమాన్ పవన్ వచ్చేసి నవ్వుకుంటూ ఉంటే ఇమ్మాన్యుల్ రే చెప్పురా చెప్పు, పాలకోవాలు వెన్నపూసలు మనకెందుకు, నేనే ఉన్నాను కదా నన్నే తిను అని చెప్తావు కదా, చెప్పురా నీ డైలాగులు చెప్పు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక అందరూ నవ్వుకుంటుంటారు. అంటే ఇది బిగ్ బాస్ హౌస్లో ఒకసారి జరిగింది కదా, నాకు చాక్లెట్ కావాలంటే నేనే చాక్లెట్ నన్ను తిను అంటాడు కదా, ఆ డైలాగ్ అనమాట. అలా సరదాగా సాగిపోతుంది. ఇక సుమన్ శెట్టి గారిని వచ్చేసి తమ్ముడుగా అంటే సంజన గారికి తమ్ముడుగా పెట్టేశారు. డార్లింగ్ నుంచి తమ్ముడు అయిపోయాడు అనమాట. పాపం ఆమె సరదాగా చెప్పిన డార్లింగ్ ఎంత ఫైర్ని పుట్టించిందో ఆయనకి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన రాము రాథోడు ఇంట్లో నుంచి పారిపోయిన అబ్బాయి అంట. అంటే మధ్యలోనే వెళ్ళిపోయాడు కాబట్టి పారిపోయాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన ప్రియా వచ్చేసరికి చెల్లెలు అవుతుందంట. అబ్బో ఇది పల్లె ఉంది, మరి చెల్లెలు టాప్ 5లోకి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ గెలిపించడానికి ముందే వెళ్ళిపోయింది హౌస్ నుండి అని చెప్పగానే ఇక అందరూ నవ్వుకుంటూ చాలా సరదాగా ఈ వారం అయితే ఉండబోతుంది. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.